ఆడది ఒక శక్తి. హా, ఒక శక్తి. ఇంటి పనులు, వంట పనులు అన్నీ తను చేస్తుంది. నేను ఒకటి చెప్పరా, ఆడది ఉద్యోగం చేస్తుంది. మరి మగవాడు ఒక నెల రోజుల పాటు ఆడది చేసిన పనులన్నీ కూడా చేయగలరా? ఏ పని చేసినా నీట్గా ఉండాలి, హుందాగా ఉండాలి, నేర్పుగా ఉండాలి. మరి ఒక నెల రోజుల పాటు ఇంటి యజమానులు భార్య ఉద్యోగంకి వెళ్ళినప్పుడు చేయగలరా? చెప్పండి. ఆడది వంట చేసేటప్పుడు నేర్పుగా తగు సామాన్లతో వంట చేస్తుంది. తక్కువగా గిన్నెలు అయ్యేటట్టు చూస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా చేస్తుంది. స్టవ్ క్లీన్ చేస్తుంది, మరి వంట సామాన్లు క్లీన్ చేస్తుంది. మరి మగవారు వంట చేసినప్పుడు ఆ వంటగది ఎలాగుంటుందో అందరికీ తెలుసు. ఇల్లంతా గిన్నెలే, ఎక్కడ పడితే అక్కడ ఎంగిళ్ళు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ తొక్కులు. వెంటనే చేయడం వారికి చేత కాదు. అదే ఆడదైతే అంతా నీట్గా ఉంటుంది. ఏ పని చేసినా ఆడది అంత నీట్గా పని చేసుకుంటుంది. అయితే మగవారు అనొచ్చు, మరి ఆడవాళ్ళకి మేము కూడా సహాయం చేస్తున్నాం కదా, సహాయం చేయబట్టే తను ఇంట్లోని చేస్తూ డ్యూటీకి వెళ్తుంది కదా అని అడగవచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, అదే మగవాడు కానీ లేకపోతే ఆడది ఇంట బయట కూడా సాధించగలదు. అనుకున్న తెలివిగా నేర్పుగా చేయగలదు. భర్త ఇంట్లో లేకపోయినా, అసలు భర్తే లేకపోయినా ఇంట బయట కూడా గెలవగలదు. అదే ఆమెకి శక్తి. ఆడది అంటేనే శక్తి. మగాడితో పాటు సమానంగా చదువుతుంది, మగాడితో పాటు సమానంగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుంది. ఇంటిలో వంట పెంట చూసుకుంటుంది, పైగా పిల్లల్ని కంటుంది. ప్రాణాలకు తెగించి మరి ఒకరికి జన్మనివ్వడం అంటే మృత్యువుతో పోరాడటమే లెక్క. ప్రాణాలకు తెగించి కంటుంది. బిడ్డ బ్రతికి తాను చనిపోయినా పర్వాలేదనుకునే కంటుంది. భర్త వంశాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. తన ధర్మం కోసమే తను ఆలోచిస్తుంది. ఎంత తెగింపు భర్తలో ఉంటుందా? భార్య వచ్చినంతగా భర్త ఓర్వలేడు. ఏ చిన్న బాధ వచ్చినా తట్టుకోలేడు. అదే భార్య అయితే నేర్పుగా ఓర్పుగా ఉంటుంది. భక్తిలో కానీ తన విధి విధానంలో కానీ ముందుంటుంది. కష్టాలను ఓర్చుకుంటూ శ్రమ అని తెలిసి కూడా సంతోషంగా ఇంటిని తీర్చిదిద్దుతూ భర్తను హీరోగా చేస్తుంది. పిల్లలను భర్తను సమాజానికి పరిచయం చేస్తుంది. అందుకే ఆడదాన్ని భూదేవితో పోల్చారు. అందుకే భార్యను ఇంటి లక్ష్మీదేవిగా పూర్వీకులు చెప్పారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. భర్త కోసం, పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడుతుంది. వాళ్ళ ఆరోగ్యం కోసం ఎంతగానో ఆలోచిస్తుంది, పరితపిస్తుంది, ప్రయత్నం చేస్తుంది. కానీ భార్యాభర్తలలో భర్తే యజమానిగా పెద్దలు నిర్ణయించారు. భర్తను ఇంటి యజమానిగా ఒప్పుకోవడం భార్య యొక్క గొప్పతనమే చెప్పాలి. అది మర్చిపోకూడదు. భర్త కోసం, పిల్లల కోసమే తన జీవితం అంకితం చేస్తుంది. అందుకే పెద్దలు ఫస్ట్ తల్లికే నమస్కారం చేయమన్నారు. తల్లి తర్వాతే తండ్రికి నమస్కారం. భర్త కన్నా తానే ముందు చావాలనుకుంటుంది. భర్త ఒడిలోనే కనుమూయాలనుకుంటుంది. భర్త క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసమే దేవుని ప్రార్థిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తుండండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.